బరిసే దేవా మావోయిస్టు పార్టీలో కీలక నేత. ఆదివాసీ మావోయిస్టుల్లో రెండవ కీలకమైనటువంటి వ్యక్తి. మొదటిగా హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం ఆయన బాధ్యతల్ని ఈ బరిసే దేవా తీసుకున్నాడు. మరి ఆయన బాధ్యతలు తీసుకొని అంతే చురుకుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతాడని అందరూ ఎక్స్పెక్ట్ చేసిర్రు. బరిసే దేవా వచ్చిండు, ఉద్యమాన్ని కాపాడుతాడు అనేటువంటిది చర్చ జరిగింది. అనుకోకుండా ట్విస్ట్ చేంజ్ చేస్తే చివరికి లొంగుబాటు. మరి లొంగిపోయిండు అనేటువంటిది కొంతమంది, లేదు లొంగిపోలేదు పోలీసులకు దొరికిపోయిండు అనేటువంటిది కొంతమంది. మరి నిన్న బరిసే దేవా మీడియా ముందు మాట్లాడుతూ స్పష్టంగా ఏం జరిగిందో చెప్పిండు. అదొక్కసారి చదివి మీ ముందుకు వినిపిస్తా. బరిసే దేవా చూడొచ్చు మనం. ఏమంటుండు? పోలీసులకు దొరికిపోయా, ఆ తర్వాత లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడట. ముందుగా పోలీసులకు దొరికిండు. ఒక వెహికల్లో ఒక చోటు నుండి ఇంకో చోటుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఆ తనిఖీల్లో దొరికిపోయిండు. దొరికిపోయిన తర్వాత హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్కు తరలించిన నేపథ్యంలో తను లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడట. మరి పోలీసులు ఏం చెప్పిర్రు, ఎట్లా ఆయనను తిప్పిర్రు లొంగిపోవడానికి. తర్వాత కట్ చేస్తే డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగుబాటును చూపించారు. ఇది జరిగింది. మరి ఇదంతా కూడా ఆయన మాటలు ఒకసారి ఈ చదివి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఆ తర్వాత లొంగిపోవాలని నిర్ణయించుకున్న సరైన నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలం. ప్రస్తుత పరిస్థితులకు అదే కారణం. గణపతి దేవ్జీ ఎక్కడున్నారో తెలియదు. లొంగిపోయిన PLGA 1st బెటాలియన్ కమాండర్ దేవా చెప్పుకొచ్చిండు. తొలుత పోలీసుల తనిఖీలో తాను దొరికిపోయానని హైదరాబాద్కు తీసుకొచ్చాక పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని లొంగిపోయిన PLGA 1st బెటాలియన్ కమాండర్ దేవా తెలిపారు. తాజాగా పలు న్యూస్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేశాడు. మావోయిస్టు పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. పట్టుకొచ్చిర్రు, లొంగుబాటు చూపించలేదు, హైదరాబాద్కి తీసుకొచ్చిర్రు. లొంగిపోతావా లేదా ఎన్కౌంటర్లో పోతామని అని అంటారు. ఎన్కౌంటర్లో పోయే కంటే లొంగిపోయిందే బెస్ట్ అనేటువంటిది లొంగిపోయి ఉంటాడు నాకు తెలిసి. ఒకసారి 8వ పేజీలో ఇచ్చారు, చూద్దాం ఒకసారి. బరిసే దేవా ఇద్దరు ఒకటే ఊరు, పువర్తి, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. హిడ్మా, బరిసే దేవా ఇంచుమించు వారం రోజులు తేడానట వాళ్ళ ఏజ్లో. ఇద్దరు ఒకటే ఊరు. ఏదది? ఇగో తాను లొంగిపోలేదని రెండో బొలేరో వాహనాల్లో తన సహచరులతో కలిసి ఓ పని మీద పోతున్నప్పుడు పోలీసుల తనిఖీల్లో దొరికానని లొంగిపోయిన PLGA 1st బెటాలియన్ కమాండర్ దేవా హాట్ కామెంట్స్ చేశాడు. హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఈ నెల 3న తెలంగాణ DGP ఎదుట తన పలువురు సహచరులు భారీ సంఖ్యలో ఆయుధాలతో సహా లొంగిపోయిన దేవా ఇటీవల పలు న్యూస్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం పరిస్థితులకు అసలు కారణం మావోయిస్టు పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడమేనని అన్నాడు. అందువల్లే CC, HZC, DVC సభ్యుల సహా పలువురు ఎన్కౌంటర్లో చనిపోయారని, పలువురు లొంగుబాటు పట్టారని దేవా పేర్కొన్నారు. అంటే సరైన సమయంలో మావోయిస్ట్ పార్టీ సరైన నిర్ణయం తీసుకోక చెల్లాచెదురయ్యారు, ఎన్కౌంటర్లో చనిపోయారు. అంటే నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోయారు సరైనటువంటి సమయంలో అనేటువంటిది ఆయన చెప్తున్నాడు. మరి గణపతి మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి గణపతి, ప్రస్తుతానికి కార్యదర్శిగా ఉన్నటువంటి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, ఆ ఇద్దరు ఎక్కడున్నారో అనేటువంటిది కూడా చెప్పిండు. అంటే తెలియదని చెప్పిండు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు గణపతి, దేవ్జీ ఎక్కడ ఉన్నారని దేవాని అడిగితే తనకు తెలియదని, చాలా రోజుల నుంచి తాను ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్లో ఉన్నానని చెప్పాడు. ప్రస్తుతం పార్టీ సారథి దేవ్జీయేనా అని అడిగితే తనకు తెలియదని, ఆ విషయం పార్టీ నిర్ణయిస్తుందని చెప్పాడు. సోను ఆసన్న లొంగిపోయే ముందు పార్టీ నాయకత్వంతో చర్చించాల్సి ఉండేదని అభిప్రాయపడ్డాడు. అంటే చర్చించలేదట. వాళ్ళు లొంగిపోయిన వాళ్ళు ఏం చెప్తారు? ఆసన్న, మల్లోదుల వేణుగోపాల్ మేము పార్టీకి ఎన్నోసార్లు లెటర్ పెట్టినాం, పార్టీ సిద్ధాంతం నచ్చక బయటకు వచ్చినామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చర్చించలేదని బరిసే దేవా చెప్తున్నాడు. రైట్. ఇప్పటిదాకా తాను ప్రజల కోసం పనిచేశానని, భవిష్యత్తులోనూ చేస్తానని స్పష్టం చేసిండు.
ఆపరేషన్ కగారుపై కేంద్ర కమిటీ విఫలం. ఆపరేషన్ కగారులో భాగంగా భద్రతా బలగాలు భారీ ఎత్తున పార్టీని పీఎల్జీని చుట్టుముట్టినప్పుడు సమయానికి తగిన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర కమిటీ విఫలమైందని దేవా చెప్పాడు. ఫలితంగానే సోను, ఆసన్న సహా వందలాది మంది లొంగిపోయారని, బసవరాజు సహా పలువురిపై కమిటీల సభ్యులు చనిపోయారని వివరించారు. సరెండర్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆయుధాలు దొరకడానికి వివరణ ఇస్తూ తమ వెంట కొన్ని ఆయుధాలు ఉన్నాయని, తన డైరీలో డంపు వివరాలు ఉండడంతో పోలీసులకు చెప్పాల్సి వచ్చిందన్నారు. తన సహచరులు కూడా కొన్ని విషయాలు పోలీసులకు చెప్పారని చెప్పారు. లొంగిపోయేటప్పుడు కొన్ని ఆయుధాలు ఉన్నాయట. మరి ఎక్కువ ఆయుధాలు ఎట్లా వచ్చినాయి, ఈయన వాడే ఆయుధం ఎట్లా వచ్చిందన్నప్పుడు డైరీలో రాసుకున్నట్టు. ఆ డైరీ పోలీసులకు వచ్చింది కాబట్టి ఎక్కడ ఉన్నాయో చెప్పాల్సి వచ్చింది. అవి తీసుకుని అన్ని కలిసి లొంగిపోయారు. ఇక ఇది జరిగింది. అంటే పోతుంటే 2 బొలేరాల వాహనాల్లో పోతుంటే దొరికినాక పోలీసులు భయపెట్టి ఉంటారు. ఇక లొంగిపోతావా, సస్తావా, ఎన్కౌంటర్లో పోతావా అని ఉంటారు నాకు తెలిసి. ఇక చావడం ఎందుకు, బతుకుంటే ఏదైనా వేసుకొని చేయొచ్చు కదా, చావడం ఎందుకు, లొంగిపోతా అని చెప్పేసి పోలీసుల మీద లొంగిపోయిండు అనేటువంటిది విశ్వసనీయంగా చర్చించుకుంటున్నారు జనాలు. రైట్.